నెసెసిటీ కాదు, ఇంట్రెస్ట్ కాదు. ఆ సినిమాకి ప్రాఫిట్స్ రావాల్సింది ఎవరికి? అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ప్రొడ్యూసర్. ఇంకా వాళ్ళే రావాలి కదా. కింగ్ ఫిషర్ అనగానే విజయ్ మాల్యా సేమ్. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్కి దిల్ రాజు గారు ఏం చేశారో అది దిల్ రాజు గారు కాకుండా శిరీష్ గారు వచ్చి చేస్తే అసలు ఉండదంటాను నేను. ఇంపాక్ట్ ఈ సినిమా మీరు జాతిరత్నాల కన్నా తక్కువ సార్లు అవుతే నేను టికెట్ డబ్బులు వెనక్కిస్తా అని అన్నాడు అనుకో, ఆయన వచ్చి పొగరు అది అసలు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు చారీ. నాట్ సారీ. ఈ ఫిలిం మేకింగ్ ప్రాసెస్ ఆర్ సినిమా తీయడం అనేదాన్ని మెయిన్ పార్ట్స్ కింద విడగొట్టాలంటే ఏంటి? ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్. బట్ ఈ మధ్యన ఈ జమానాలో ఈ మూడిటితో పాటు ఒక ఫోర్త్ది కూడా ఒక యాడ్ అయిపోయి ఇంటిగ్రల్ పార్ట్ అయిపోయింది, దట్ ఈస్ ప్రమోషన్. సో ఈ ప్రమోషన్స్ అనే దాని గురించి ఈరోజు టాపిక్. అందులో కూడా ఈ ప్రమోషన్స్లో ప్రొడ్యూసర్స్ ఇన్వాల్వ్మెంట్, ప్రొడ్యూసర్స్ ప్రమోటింగ్ దర్ ఓన్ ఫిలిమ్స్ అనే దాని గురించి ఈరోజు మెయిన్లీ మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో అది టాపిక్. అందుకని మళ్ళీ మేమిద్దరం కొంచెం కూర్చొని ఇడు కొంచెం ఎంబీఏ యాంగిల్ అది తీసుకొస్తాడని చెప్పి నేనేమో నాకు తెలిసిన ఎగ్జాంపుల్స్ చెప్పి ఇలా చేద్దాం అనుకుంటున్నాం. లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. తప్పకుండా. మీలో ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం ముందు వీడియోలు చూడాలి, నచ్చితే మాత్రం ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయండి, అందరూ చేయండి. అరే ఫస్ట్ క్వశ్చన్ రా, ఇప్పుడు నేను నీ దగ్గరికి వచ్చి అరే ప్రొడ్యూసర్స్ ప్రమోటింగ్ ద ఫిలిమ్స్ అని దాని మీద ఒక వీడియో చేద్దాం అని నేను అన్నప్పుడు ఆన్ ది టాప్ ఆఫ్ యువర్ హెడ్ ఫస్ట్ నీకు గుర్తొచ్చిన ప్రొడ్యూసర్లు ఎవర్రా? ఆఫ్ కోర్స్ ఎవరు? హార్ట్ కింగ్ దిల్ రాజు సార్. ఎస్ ఆయన రీసెంట్గా మరి దున్నుడే అది దేవరకొండని మించిన మార్కెటింగ్ అది మామూలు ఇది కాదు. అది ఆయన గుర్తొచ్చారు రీసెంట్గా. అంటే ఓకే, ఇంకా అంటే లైక్ నీకు ఒక ఎంతమంది గుర్తొస్తే అంతమంది పేర్లు జస్ట్ అలా నేమ్ ఇట్, అప్పుడు మనం మాట్లాడుకుందాం. సూర్య, దేవర, నాగవంశీ గారు కొంచెం యాక్టివ్గా, కొంచెం అదేలే యాక్టివ్గా ఎక్కడ కనిపిస్తూ ఉంటారు. సినిమా రిలీజ్ అప్పుడు ఆయన హీరోకి ఈక్వల్గా కనిపిస్తూ ఉంటారు అనమాట. ఆయన పర్సనల్ ఇంటర్వ్యూలు ఇవ్వడం. దిల్ రాజు ఆయన మైత్రి హెడ్స్ అంత కనిపించరు. మైత్రి హెడ్స్. మనం మెయిన్ పర్సన్ మర్చిపోయాం, ఎస్కేఎన్. ఓ అతన్ని ఎలా మర్చిపోతాం? సో అంటే బేసికలీ ఓకే, మనం టాపిక్లోకి వెళ్తున్నప్పుడు అండ్ నాకు యాక్చువల్లీ ఈ ఐడియా వచ్చింది కూడా, ఈ థాట్ వచ్చింది కూడా నాకు మెయిన్లీ దిల్ రాజు గారిని, నాగవంశీ గారిని వీళ్ళని చూసి వీళ్ళు ప్రమోషన్స్లో ఎంత ఇన్వాల్వ్ అవుతున్నారు, అసలు దీని గురించి ఏమైనా చేయొచ్చు అనే వచ్చిందనమాట థాట్. అంటే బేసికల్లీ ముందు చూసుకుంటే ఒక సినిమా ప్రమోషన్ అన్నప్పుడు మనకి హీరో కనిపించేవారు, హీరోయిన్ కనిపించేవారు, వాళ్ళ ఇంటర్వ్యూలు అదే ఎక్కువ నడిచేది, డైరెక్టర్స్ అలా నడిచేది. కానీ ప్రొడ్యూసర్స్ గెట్టింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ప్రమోషన్స్ అనేది ఇప్పుడు మనం దిల్ రాజు గారిని చూసుకున్నా, నాగవంశీ గారిని చూసుకున్నా, ఇప్పుడు నువ్వు అన్నట్టు ఎస్కేఎన్ గారిని చూసుకున్నా, వీళ్ళందరినీ చూసినప్పుడు నీకేమనిపిస్తుంది? ఆర్ దే డూయింగ్ ఇట్ అవుట్ ఆఫ్ నెసెసిటీ? అంటే ఇప్పుడు సినిమా వస్తుంది, మనం చెయ్యాలి, మనం మాట్లాడాలి అని ఒక నెసెసిటీ వల్ల చేస్తున్నారా, లేకపోతే వాళ్ళకి పర్సనల్లీ ఇంట్రెస్ట్ ఉందా ప్రమోషన్స్లో ఇన్వాల్వ్ అవ్వడం అనేది? ఇప్పుడు రెండూ కాదు. నేను ఏమంటానంటే నెసెసిటీ కాదు, ఇంట్రెస్ట్ కాదు. ఆ సినిమాకి ప్రాఫిట్స్ రావాల్సింది ఎవరికి? అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ప్రొడ్యూసర్. ఇంకా వాళ్ళే రావాలి కదా. దట్ ఈస్ నెసెసిటీ కదా. నెసెసిటీకి మించింది అది. ఓకే, నేను దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను. పూర్వకాలంలో నీకు బ్రాండ్ ఉందనుకో, నేను సినిమాల గురించి చెప్పట్లే, ఒక బ్రాండ్ ఉంది, దానికి నువ్వు పూర్వకాలం ఏంటో ఇప్పుడు కూడా లైక్ ద ట్రెడిషనల్ మార్కెటింగ్ ఏంటంటే ఒక ఫేమస్ పర్సనాలిటీ, సెలబ్రిటీని తీసుకుని నువ్వు ఆ బ్రాండ్కి ఇంటిగ్రేట్ చేసి ప్రమోషన్ చేసుకుంటావు, మార్కెటింగ్ చేసుకుంటావు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇప్పుడు మామా ఎర్త్ కోఫౌండర్ ఉంది గదులకి, కానీ ఇప్పుడు మామా ఎర్త్ అనగానే నాకు ఆవిడ గుర్తొస్తుంది. బికాజ్ ఇప్పుడు ఎనీ టైం ఇప్పుడు కింగ్ ఫిషర్ అనగానే విజయ్ మాల్యా, యూనో అది రెండు విధాలుగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ థింగ్ నీకు పర్సనల్ పిఆరింగ్ అవుతుంది, నువ్వు కర్త కర్మ క్రియ నువ్వే కదా దానికి, ఆ కంపెనీకి. సో నువ్వు పర్సనల్ పిఆరింగ్ అవుతుంది అండ్ యూఆర్ ఎలిమినేటింగ్ అ బిగ్ చంక్ ఆఫ్ అమౌంట్ విచ్ యూఆర్ కీపింగ్ టు సెలబ్రిటీ. ఓకే, బిజినెస్ ఇప్పుడు అలా మారిపోతుంది మొత్తం ఎవ్రీథింగ్. నేను మా అమ్మాయిని జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నా. ఇప్పుడు కమింగ్ టు దిల్ రాజు గారి దగ్గరకు వచ్చేస్తాను నేను డైరెక్ట్. విజయ్ దేవరకొండ ప్రమోట్స్ హిస్ ఫిలిం, అది అందరికీ తెలిసింది. సో అది ఎంత ఉందనుకుందాం. ఇఫ్ దిల్ రాజు గారు ఆల్సో కమింగ్ అండ్ ప్రమోటింగ్ ద ఫిలిం, అది వాస్ట్గా పెరుక్కుంటూ వెళ్తుంది కదా. ఓకే, నువ్వు చెప్పేదాన్ని నేను అగ్రీ చేస్తా. బట్ ఈజ్ ఇట్ బికాజ్ దిల్ రాజు గారు వచ్చి మాట్లాడితే జనాలు చూస్తారని చెప్పి ఆయన వచ్చి మాట్లాడుతున్నారా? అండ్ ఇఫ్ సమ్మన్ లైక్
ఫర్ ఎగ్జాంపుల్ టేక్ దానయ్య గారు ఫ్రమ్ డివి మూవీస్ ఆర్ రవిశంకర్ గారు ఫ్రమ్ మైత్రి, వాళ్ళు వచ్చి చేస్తే సేమ్ ఇంపాక్ట్ ఉంటుంది అంటావా? నీకు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను నేను. ద సేమ్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తీసుకుందాం. దెర్ ఆర్ 2 ప్రొడ్యూసర్స్, రాజు శిరీష్ అని పడుతుంది. సేమ్ ఇప్పుడు ఫ్యామిలీ స్టార్కి దిల్ రాజు గారు ఏం చేశారో అది దిల్ రాజు గారు కాకుండా శిరీష్ గారు వచ్చి చేస్తే అంత ఇంపాక్ట్ ఉండదు, అసలు ఉండదు అంటాను నేను ఇంపాక్ట్. బికాస్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ ఫేసెస్ దిల్ రాజు గారు. ఇప్పుడు ఓకే, దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ హౌ డిఫరెంట్ ప్రొడ్యూసర్స్ థింక్ ఆఫ్ మార్కెటింగ్. ఓకే, ఫస్ట్ థింగ్ దే వోంట్ ఇన్వాల్వ్ ఎట్ ఆల్. అది ఫస్ట్ టైప్. ఫస్ట్ అంటే ఫస్ట్ అని కదా, క్రోనాలజీ ఒక టైప్ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వరు. వాళ్ళు దే ఆర్ మోస్ట్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫైనాన్షియల్స్, ప్రొడక్షన్ సైడ్, బిజినెస్ మొత్తం, ఫైనాన్షియల్స్, కమర్షియల్స్, వాళ్ళు ఇదంతా ఎక్కువ ఉంటారు. బట్ నేనేమంటానంటే ఎక్కడో చోట ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. జస్ట్ ఆడియో లాంచ్కి వచ్చి 2 నిమిషాలు మాట్లాడడం, అది కాకుండా వాళ్ళకి ఇంకా దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. హీరోస్ చేసుకోవాలి, యాంకర్లు ఉంటారు, లేకపోతే సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళతో. దట్ ఈస్ ద ట్రెడిషనల్ వే ఆఫ్ ప్రమోటింగ్. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ దేర్. ఇప్పుడు సెకండ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు నాగవంశీ గారు ఉన్నారు, ఆయన ఏం చేస్తారు, హీరో ఉంటాడు, హీరోయిన్ ఉంటుంది, ఆయన ఉంటారు ఇంటర్వ్యూల్లో వాటిల్లో ఇట్లలో. ఇప్పుడు దిల్ రాజు గారు అందరు లేకుండా ఆయన ఒక్కనే చేసేస్తున్నారు మార్కెటింగ్. సో చాలా వాస్ట్ అయిపోతూ వస్తుంది ఇప్పుడు. అలాగే దిల్ రాజు గారు కూడా అవన్నీ చేశారు, బట్ దాంతో పాటు మేమర్స్ మీట్ అని పెట్టి ఆయన కలిసి మాట్లాడడం, ఇలాంటివి కూడా ఆయన చేశారు. పర్టికులర్గా మాట్లాడుకుందాం, దాంతో ఈ టాపిక్కి నాకు తెలిసి ఒక ఆన్సర్ దొరకొచ్చేమో. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ అనే మూవీ వల్ల దిల్ రాజు గారు వచ్చి ఇవన్నీ చేస్తున్నారా, ఆయన ఓన్గా కూడా నేను చేస్తే మూవీ ఎక్కువ మందికి రీచ్ అవుద్దని, ఆర్ ఇట్స్ నాట్ జస్ట్ ఫ్యామిలీ స్టార్ మూవీ, లైక్ నేను మాట్లాడితే ప్రమోషన్ ఎక్కువ వస్తుంది అని చెప్పి ఆయన అవుట్ ఆఫ్ నెసెసిటీ వచ్చి మాట్లాడినట్ట, లేకపోతే ఆయనకి ఇంట్రెస్ట్ ఉందా, లైక్ రియల్లీ హీ వాంట్స్ టు ప్రమోట్ హిస్ ఫిలిం బికాస్ నాకు ఈ సినిమా నచ్చింది, ఈ సినిమా బాగా వర్కౌట్ అవుద్ది అనిపిస్తుంది అని పర్సనల్ ఇంట్రెస్టా? ఓకే, నా ఒపీనియన్ ఏంటంటే ఫ్యామిలీ స్టార్ విషయంలో దిల్ రాజు గారు ప్రమోటింగ్ ఫ్యామిలీ స్టార్ ఇస్ మోర్ ఎఫెక్టివ్ దెన్ విజయ్ దేవరకొండ ప్రమోటింగ్ ఫ్యామిలీ స్టార్. ఎందుకో చెప్తా. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మూవీస్ ఆర్ జాన్రా ఉంది, వాళ్ళు పండగలకు సినిమా రిలీజ్ చేస్తారు. దిల్ రాజు సినిమా రిలీజ్ అవుతుందంటే ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్తారు థియేటర్కి, అదొక పేరు అంటావు, అదొక ఇంప్రెషన్. ఎస్, అంటే మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, బొమ్మరిల్లు, మనకి సతమానం భవతి. నేను బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నా, ఎస్విఎస్సి, హలో ఎంసీఏ ఒకే రోజు రిలీజ్ అయింది. ఎంసీఏ వాజ్ సూపర్ హిట్. అది డిసెంబర్, అదే ఆ టైంలో రిలీజ్ అయింది, క్రిస్మస్కో సంథింగ్ సమ్ హాలిడేస్కి రిలీజ్ అయింది. సో ఎంసీఏకి ఎక్కువ చూసారు వెళ్ళి జనాలు. సో దిల్ రాజు గారు ఎలా నేను అబ్జర్వ్ చేసింది, లాంగ్ వీకెండ్స్ ఎప్పుడు వచ్చినాయి, హాలిడేస్ ఎప్పుడు వచ్చినాయి, ఫ్యామిలీ ఆడియన్స్కి ఎప్పుడు టైం దొరుకుతుంది, వాళ్ళు ఎప్పుడు సినిమాలు చూద్దాం అనుకుంటారు, ఆ డేట్లు పడతారు. ఈయన వారసుడు అదే జానరాస్, ఈ వెంకటేశ్వర క్రియేషన్స్ వాళ్ళు అదే ప్యాటర్న్ అనమాట. అప్పుడు రిలీజ్ చేసి పెడతారు అండ్ ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చుతాయి సినిమాలు. వాళ్ళు చిల్ అవ్వడానికి వస్తారు, చక్కగా జోకులు, పాటలు అండ్ సమ్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలాగ ఫ్యామిలీ. సో దిల్ రాజు గారికి ఆ బ్రాండ్, హీ క్యారీస్ దట్ బ్రాండ్ ఇమేజ్. కాబట్టి ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ అన్న ఒక సినిమాకి వచ్చి ఫ్యామిలీస్తో ప్రమోషన్లో దిల్ రాజు గారు కాకుండా విజయ్ దేవరకొండ కూర్చుంటే దిల్ రాజు గారు కూర్చోవడం ఈజ్ మోర్ ఎఫెక్టివ్ అంట. అంటే దానివల్ల ఇంకా ఎఫెక్ట్ పెరిగింది. ఎగ్జాక్ట్లీ, ఓకే, ఐ గెట్ ఇట్. అంటే ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ వల్ల నాకు అర్థమైంది. ఇప్పుడు లైక్ నేనేం అడుగుదాం అనుకుంటున్నా అంటే, ఇప్పుడు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ దిల్ రాజు గారు వచ్చారు, నాగవంశీ గారు ప్రమోటింగ్ గుంటూరు కారం యాజ్ వెల్ యాజ్ ప్రమోటింగ్ టిల్లు స్క్వేర్. ఇవి 2 డిఫరెంట్ స్పెక్ట్రమ్స్. ఇప్పుడు నాగవంశీ గారి విషయానికి వస్తే గుంటూరు కారంకి హీ వాజ్ ఎట్ ది ఫోర్ ఫ్రంట్, టిల్లు స్క్వేర్కి ఆల్సో హీ వాజ్ దేర్. ఓకే, దే ఆర్ 2 కంప్లీట్లీ డిఫరెంట్ ఫిలిమ్స్. ఎగ్జాక్ట్లీ. గుంటూరు కారం ఈజ్ ఏ స్టార్ ఫిలిం. స్టార్ సినిమాకి ఆయన చెప్తారు ప్రమోషన్స్ అనే అవసరం లేదు, స్టార్ సినిమా బాబు సినిమా వస్తుందంటే జనాలు వచ్చి చూస్తారు అని. బట్ స్టిల్ ప్రమోషన్స్ చేయాలి అండ్ ఆయన చేశారు. ఫోర్ ఫ్రంట్ ఉన్నారు, ఏమన్నా అన్నా సరే తీసుకున్నారు, ఈ గేవ్ ఇట్ బ్యాక్ చెప్పారు, అన్నిటికీ ఆన్సర్ బ్యాగ్ లాగా ఆయన ఉన్నారు. ఇప్పుడు టిల్లు స్క్వేర్ ఉంది. టిల్లు స్క్వేర్కి ఏంటి, ఆల్రెడీ అదొక ఫ్రాంచైజ్, ఆల్రెడీ సిద్ధు ఉన్నాడు, బట్ స్టిల్ ఆయన కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యి ట్విట్టర్లో కానీ ఇప్పుడు యూట్యూబ్లో కూడా బార్బెల్తో ఒక వీడియో చేశారు. ఇలా ఆయన చేయాల్సింది ఆయన చేశారు. ఇప్పుడు 2 డిఫరెంట్ సినిమాలు కదా. ఇప్పుడు హౌ హీ హ్యాండిల్ ద ప్రమోషన్స్ అనేది చూస్తే, ఇప్పుడు టిల్లు స్క్వేర్కి కంపారిటివ్లీ ఎక్కువ ఇంటర్వ్యూలు ఇచ్చారు ఆయన ఇన్వాల్వ్ అయ్యి. ఆయన ఇప్పుడు మ్యాడ్కి కూడా ఆయన ఇన్వాల్వ్ అయ్యి, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లే ఆయన ఫేస్ గానే మ్యాడ్ వెళ్ళింది.
టికెట్ నవ్వకపోతే టికెట్ వెనక్కి తీసుకుంటా అని చెప్పి. ఇప్పుడు టిల్లు స్క్వేర్ కూడా హీ వాజ్ వెరీ క్లియర్, మీకు ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేస్తా అన్నారు, హీ డెలివర్డ్ ఇట్. సో హీ వాజ్ లైక్ దాట్ కదా. ఆయన సినిమాలన్నీ అలాగే ఆయన ప్రమోట్ చేసుకుంటూ వస్తున్నారు కదా. సో ఇప్పుడు నాగవంశీ గారు ఆయన సినిమాలకి నెక్స్ట్ వచ్చే సినిమాలకి ఈజీ గోయింగ్ టు బికమ్ ది సేమ్ ఇంపార్టెంట్ పర్సన్. ఇప్పుడు నాగవంశీ సినిమా తీస్తున్నారు, సితారా నుంచి సినిమా వస్తుంది, నెక్స్ట్ ఇప్పుడు లక్కీ భాస్కర్ వస్తుంది అనుకుందాం, ఏదో వస్తుంది అనుకుందాం, ఆయన చెప్పే మాట అంత ఇంపార్టెంట్ అయిపోయి అలా ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ అయిపోవడం వల్ల ఈజ్ ఇట్ గోయింగ్ టు ఇంపాక్ట్ ది ఫిలిం? అచ్చా, ఓకే. సో దెర్ ఆర్, నువ్వు ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్సే గుంటూరు కారం 3 తీసుకుంటా. గుంటూరు కారం, టిల్లు స్క్వేర్, మ్యాడ్. గుంటూరు కారం ఈజ్ అ స్టార్ ఫిలిం. ఆయన చెప్పినట్టు ఎవరైనా వస్తారు, అది చేస్తారు, దట్స్ ఫైన్. సెకండ్ది వచ్చేసి టిల్లు స్క్వేర్, ఆల్రెడీ అదో ఫ్రాంచైజ్, దానికి చాలా బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఇది మ్యాడ్కి అయితే ఏమీ లేదు, దర్ ఇస్ నథింగ్. చూసుకుంటే ద లెవెల్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ హీఈస్ ఇన్ దిస్ 3 ఫిలిమ్స్ మ్యాడ్కి ఎక్కువ ఉంటుంది, గుంటూరు కారం తక్కువ ఉంటుంది కంపారిటివ్లీ. నేను చెప్తున్నది 3 డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఫిలిమ్స్. కాబట్టి నేను నాగవంశీ గారి దగ్గర గమనించింది ఏంటంటే గుంటూరు కారంలో కొంచెం మిస్ కొట్టింది, కానీ మిగతా సినిమాలకి హీ పాస్ స్టేట్మెంట్స్ విచ్ ఆర్ వెరీ యాక్యురేట్ టు ద ఫిలిం. ఇప్పుడు మన బార్బెల్ ఇంటర్వ్యూకి వచ్చారు, ఆయన వచ్చి స్క్రీన్ ప్లే ఎందుకు బాస్, వచ్చామో నవ్వుకున్నామో వెళ్ళిపోయామో అన్నట్టు ఉండాలి అంటారు. అదే సితారా ఎంటర్టైన్మెంట్స్ ఒక స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమా తీసింది అనుకో, విచ్ ఇస్ అ ట్విస్ట్లు కొంచెం అలా ఉన్నాయనుకో, సినిమా స్క్రీన్ ప్లే సినిమా అని చెప్తారు ఆయన వచ్చి. సో హౌ హీ పాస్ స్టేట్మెంట్స్ ఈజ్ యాక్యురేట్ టు హిస్ ఫిలిమ్స్ అంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే వెన్ హీ పాస్డ్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ మూవీస్ చాలా మంచి హిట్ అయ్యాయి. గుంటూరు కారం దెబ్బేసి కొంచెం అక్కడ యాక్యురసీ మిస్ అయింది, నేను ముందు నుంచి చూసుకున్నా. అండ్ ఆయన జెర్సీ అప్పుడు హీస్ ప్రొడ్యూసర్ ఆఫ్ జెర్సీ, కానీ అప్పుడు లేరు ఆయన బయట, నాకైతే తెలీదు. అంటే అప్పుడు ప్రమోషన్స్ కూడా అలాగే ఉండే కదరా, అంటే లైక్ అంత వైడ్ స్ప్రెడ్ ఆన్ ది ఫేస్ ప్రమోషన్స్. అప్పటికి నాకు తెలిసి రీల్స్ అవి కూడా లేవు. సో మనకి జనాలకి హారిజాంటల్ కాంటెంట్ అలవాటు అయినప్పుడు ఆయన ఇంటర్వ్యూలో ఉన్నారు, చేశారు. బట్ ఇప్పుడు ప్రమోషన్స్ మారిపోయినాయిలే ఇన్ ది స్పాన్ ఆఫ్ 4 years 5 years. సో నేను ఏమంటా అంటే ఇప్పుడు ఆయన చేస్తున్న దానికి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సినిమాలకి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటావు? లక్కీ భాస్కర్ గురించి మాట్లాడుతున్నావు. సో సితారా నుంచి నెక్స్ట్ వచ్చే ఫిల్మ్ లక్కీ భాస్కర్. నేనేమనుకుంటున్నానంటే మార్కెటింగ్ ఎలా ఉంటుందంటే, ప్రమోషన్స్ ఎలా ఉంటాయంటే, అఫ్ కోర్స్ డీక్యూని మీనాక్షి చౌదరిని పెట్టి తీస్తూ ఉంటారు. ఈయన కూడా 1-2 ఇంటర్వ్యూస్లో హియర్ అండ్ దేర్ హిల్ బి దేర్. అండ్ వచ్చిన ప్రతి ఇంటర్వ్యూకి టిల్లు స్క్వేర్కి వచ్చి చిల్ అవ్వడానికి రండి, ఎంజాయ్ చేయడానికి రండి, జోకులు అనడానికి రండి అంటారు. అలా లక్కీ భాస్కర్ కూడా అలా చెప్పేసి వెళ్ళిపోతారేమో, లైక్ హిజ్ స్టేట్మెంట్స్ అండాలి. ఓకే, నేను ఏమంటానంటే సూర్యదేవర నాగవంశీ గారిని కొంచెం పక్కన పెట్టి ఎస్కేఎన్ గురించి మాట్లాడదాం. వాట్ డూ యూ థింక్ ఎస్కేఎన్ యాజ్ అ ప్రొడ్యూసర్, వాట్ డూ యూ థింక్? అంటే నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఓకే, ఎస్కేఎన్ డిడ్ నాట్ produce any star films yet yes. In his banner he didn't produce. So Taxiwala is there, but then Vijay Devarkonda is not yet a star. Not a star yet a star అప్పటికి. సో నేనేమంటానంటే నాకేమనిపిస్తుంది ఎస్కేఎన్ గారి సినిమాలకి వర్డ్ ఆఫ్ మౌత్ జనాలు మాట్లాడుకోవడం అనేది ఇంపార్టెంట్. సో దానికి మీడియా రాయాలి, సెన్సేషనలిజం ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఎలా కొడితే వెళ్ళిపోవాలి. అది ఆయన సెన్సేషనలిజం ఎలా తీసుకురావాలని చెప్పి హీ విల్ డూ ఎవ్రీథింగ్ ఫర్ ఎవ్రీథింగ్. ఇంకా ఆయన ఇంకా ఊపులో ఉంటాడు ఆయన, అంతే. ఇంకో మైక్ పట్టుకుంటే ప్రాసలు వస్తాయి, స్టేట్మెంట్లు వస్తాయి, ఎమోషన్ ఉంటది అక్కడ, సెన్సేషనలిజం ఉంటది. అంటే ఇప్పుడు ఆయన స్పీచ్ నుంచి ఏదో ఒక మీమ్ బయటకు వస్తుంది. ఆఫ్ కోర్స్ ఆ మీమ్ వల్ల ఏ ఈవెంట్లో అని అన్నా సరే మాట్లాడుకుంటారు. ఎగ్జాక్ట్లీ. నీకు బాగా గుర్తుంటే బేబీ సినిమా వచ్చే ముందు దెర్ ఇస్ లాట్ ఆఫ్ నాయిస్ అబౌట్ బేబీ ఫిల్మ్. మరే బేబీ వస్తుంది, ట్రైలర్, టీజర్, సాంగ్స్ ఇవన్నీ ఉండే. ప్రీమియర్లు పడగానే కల్ట్ బాంబ్ ఇచ్చాం అని మైక్ ఇలా అంటారు చూడు, దాని మీద వచ్చిన మీమ్స్కి ఎంత రీచ్ వచ్చిందో చూడు. సో ఇదంతా ఇప్పుడు జరిగిందంటే బేబీ ప్రీమియర్లో జరిగింది. సో సమ్హౌ ఇట్స్ గెటింగ్ మార్కెటింగ్ టు ద ఫిల్మ్. అదే కదా కోర్. ఓకే, ఇప్పుడు ఇలాగే చెయ్యాలి మార్కెటింగ్ అని ఏమి ఉండదు. నేను అనుకోవడం ఏంటంటే ఎస్కేఎన్ గారికి హీ మేక్స్ స్మాల్ బడ్జెట్ ఫిల్మ్స్. ఇప్పుడు నువ్వు అన్నట్టు హీ డింట్ యట్ మేక్ అ స్టార్ ఫిల్మ్. సో స్మాల్ బడ్జెట్ ఫిల్మ్స్ చేసినప్పుడు దే హ్యావ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ దగ్గర ఇంత బడ్జెట్ ఉందనుకో, స్మాల్ బడ్జెట్ ఫిల్మ్స్ హిట్ అయితే ఎంత వస్తుంది. సో ద మార్జిన్ ఈజ్ మోర్. బేబీకి అదే జరిగింది. సో ఎంత బడ్జెట్లో నీకు మార్కెటింగ్ కూడా ఎంతే ఉంటుంది. నువ్వు ఎంతలో ఎంతమందికి రీచ్ అవ్వాలంటే
అంటే దే హ్యావ్ టు యూజ్ ఎవ్రీథింగ్ ఇన్ దర్ ఆర్మర్. ఎగ్జాక్ట్లీ. ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ దట్ ఐ హ్యావ్. లెట్ us టేక్ ది ఎగ్జాంపుల్స్. క్లియర్ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే టిల్లు స్క్వేర్ తీసుకుందాం, ఫ్యామిలీ స్టార్ తీసుకుందాం, అండ్ ఆల్సో ఎస్కేఎన్ గారు వచ్చిన ప్రమోట్ చేసిన సినిమాలు తీసుకుందాం. వెన్ ప్రొడ్యూసర్స్ స్టార్ట్ ప్రమోటింగ్ దర్ ఫిలిమ్స్, ఓకే, డైరెక్టర్స్ ఫోర్ ఫ్రంట్లో ఉండలేకపోతున్నారా, లేకపోతే వాళ్ళు ఉండాలనుకోవట్లేదా ఏంటి అంటే, ఇప్పుడు నన్ను అడిగితే నాకు పర్సనల్లీ ఏమనిపిస్తుంది అంటే, ఏ డైరెక్టర్ కమింగ్ అవుట్ అండ్ టాకింగ్ అబౌట్ హిస్ ఫిలిం యాజ్ మూవీ గోయింగ్ ఆడియన్స్, అంటే మూవీ గోయింగ్ ఆడియన్స్కి దానివల్ల ఎక్కువ ఊపు వస్తుంది చూడడానికి, దానివల్ల డైరెక్టరే తీసినోడే మాట్లాడితే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది అనేది నాకు అనిపిస్తుంది. బట్ వెన్ ప్రొడ్యూసర్స్ ఆర్ బీయింగ్ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్, అప్పుడు డైరెక్టర్ సైడ్ లైన్ అవుతున్నారా, ఆర్ అలా ఏం కాదా, ఇట్స్ జస్ట్ ఎ చాయిసా, ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఇద్దరు ఉండి కూడా హ్యాపీగా చేసుకోవచ్చా, ఏమనిపిస్తుంది? నేను చెప్తా. హియర్ దేర్ ఆర్ టూ థింగ్స్. ఫస్ట్ థింగ్, ఆర్ఆర్ఆర్కి దానే గారు వచ్చి సినిమా ఎదిరిపోద్దని చెప్పడం కన్నా, రాజమౌళి గారు కెమెరా ముందుకు వచ్చి సినిమా ఎదిరిపోద్ది అనడం ఇస్ దేర్. ఆఫ్ కోర్స్. వై హీస్ రాజమౌళి గారు. ఓకే, నో ప్రొడ్యూసర్స్ ఆర్ ట్రైయింగ్ టు మేక్ దట్ మార్క్. ఓకే, ఇప్పుడు నాగవంశీ క్రియేట్ ఏ బ్రాండ్ అంట. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు డైరెక్టర్ షుడ్ ఆల్సో క్రియేట్ ఏ బ్రాండ్ కదా. అవును అన్నట్టు. అంటే ఇప్పుడు నేను ఎగ్జాక్ట్లీ అదేరా, ఇప్పుడు గుంటూరు కారంకి కూడా త్రివిక్రమ్ గారు ఒక స్పీచ్ ఇచ్చారు. బట్ అక్కడ కూడా నేను దాని గురించి తర్వాత వస్తా, త్రివిక్రమ్ గారు ఎగ్జాంపుల్ గురించి తర్వాత వస్తా, నువ్వు చెప్పు. ఇప్పుడు నాగవంశీ గారు, నాట్ ఓన్లీ నాగవంశీ, ఎవరైనా దే ఆర్ ట్రైయింగ్ టు క్రియేట్ ఎ బ్రాండ్ వేర్ నేను వచ్చి చెప్తే జనాలు నమ్ముతారు, ఇఫ్ ఐఎమ్ బీయింగ్ మోర్ యాక్యురేట్, ఇది దే ఆర్ ట్రైయింగ్ టు బిల్డ్. కమింగ్ టు డైరెక్టర్స్, ఇప్పుడు ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడడం కదా, కమింగ్ టు డైరెక్టర్స్. డైరెక్టర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాడ్కి ఆయన పేరు మర్చిపోయాను, కళ్యాణ్ శంకర్. ఆయన వచ్చి సినిమాకి మీరు ఇదే దాన్ని ఏమంటారు, ఈ సినిమా మీరు జాతిరత్నాల కన్నా తక్కువ సార్లు అవుతే నేను టికెట్ డబ్బులు వెనకిస్తా అని అన్నాడు అనుకో. ఆయన వచ్చి పొగరు అది అసలు అనుకుంటారు కదా జనాలు. సో ఫస్ట్ సినిమాకి సైలెంట్గా ఉండాలి, సెకండ్ సినిమా కొంచెం ఇట్ టేక్స్ టైమ్ ఫర్ డైరెక్టర్ టు బిల్డ్ దట్ మార్క్ ఆర్ బ్రాండ్. యా, ఇప్పుడు నేను సేమ్ చెప్తా. ఆర్ఎక్స్ హండ్రెడ్, నేను పేర్లు మర్చిపోతాను, సారీ, ఐఎమ్ వెరీ సారీ. అజయ్ భూపతి. ఆర్ఎక్స్ హండ్రెడ్ స్పీచ్ అన్న అజయ్ భూపతి గుర్తులేదు, బట్ నాకు ఎగ్జాక్ట్ వర్డ్స్ గుర్తులేవు కానీ ఏంటిది, ఓకే, కాన్ఫిడెన్స్ టు ద పీక్స్, బిలీవింగ్, సపోర్టింగ్, తొడగొట్టడం అంటే తక్కువ. ఓకే, ఎవర్రా ఏంట్రా అసలు ఏం జరుగుతుందిరా, సినిమాకి వెళ్తే నాకు ఆ ఇంపాక్ట్ దొరికింది, అమ్మ సూపర్ తోపు అనుకున్నాను. మహాసముద్రం నెక్స్ట్ ఫిలిం, టీజర్ చూసా ఎక్కలే, ట్రైలర్ చూసా ఎక్కలే, పాటలు ఓకే ఓకే, ఆయన స్పీచ్ బాగుంటుంది, మహాసముద్రం బుర్ర పాడైపోద్ది మహాసముద్రం, నాకు ఇంకా మెంటల్ దొబ్బేస్తుంది ఈ సినిమా అనుకున్నాను. నిజంగానే మెంటల్ దొబ్బింది ఇన్ బ్యాడ్ వే. ఇప్పుడు ఏంటి అంటే, ఓకే, ఆఫ్టర్ దట్ నేను ఇప్పుడు మంగళవారంకి వెళ్ళాలో వద్దా, సందీప్ రెడ్డి వంగని తీసుకుందాం, 3 సినిమాలు, అందులో 2 ఒకటే సినిమా. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ ఈజ్ ఎ స్టార్, డైరెక్టరో హీరో ఇదంతా కాదు, స్టార్ పర్సోనా అది. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ వచ్చి హిజ్ యాటిట్యూడ్ అండ్ ఆల్ ఇస్ ఎ థింగ్, ఇట్స్ యునో పాప్ కల్చర్. సందీప్ రెడ్డి వంగ ఇస్ ఎ పాప్ కల్చర్. దానికి 6 years పట్టింది కదా. సో లాంగ్ స్టోరీ షార్ట్, చిన్న డైరెక్టర్లు కొత్త డైరెక్టర్లకి, డెబ్యూ డైరెక్టర్స్ ఆర్ 1-2 మూవీ ఓల్డ్ డైరెక్టర్స్ వచ్చి చెప్పడం కన్నా, ఒక 30-40 ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్ వచ్చి చెప్పడం ఈజ్ మోర్ ఇంపాక్ట్ఫుల్. అది సైడ్ లైన్ అవుతున్నారా కాదా అంటే ఇట్ ఈస్ దిస్. ఇప్పుడు ఒక 10 years నుంచి ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్, ఒక 5 to 10 ఫిల్మ్స్ తీసిన డైరెక్టర్ వచ్చి చెప్పినా అంత ఇంపాక్ట్ ఉంటుంది, ఈ ప్రొడ్యూసర్ వచ్చి చెప్పినా అంతే ఇంపాక్ట్ ఉంటుంది. హౌ వెదర్ దే చూజ్ ఆర్ నాట్ ఈస్ ఇన్ దేర్ ఓన్ విష్. ఇప్పుడు గుంటూరు గారు వచ్చి త్రివిక్రమ్ గారు హి వాస్ నాట్. అదే నేను ఇప్పుడు దానికే వస్తున్నా. ఇప్పుడు నువ్వు డెబ్యూ డైరెక్టర్స్ గురించి చెప్పు, దట్ ఈస్ 100% ట్రూ. ఇప్పుడు ఆయన ఎవరికి తెలియదు ఆల్రెడీ, అంటే లైక్ ఆయన మాట్లాడతారు, ఆయన ఛాన్స్ వచ్చినప్పుడు ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన స్పేస్ ఆయనకు ఉంటుంది, ఎస్. బట్ ఫోర్ ఫ్రంట్లో ప్రమోట్ చేసుకున్నప్పుడు ప్రొడ్యూసర్స్ ప్రమోట్ చేస్తున్నారు, విచ్ ఇస్ అ గుడ్ ఐడియా. బట్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే, ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ సినిమాకి పరశురామ్ పెట్ల, దట్ మ్యాన్ ఈజ్ ఎ బిగ్ డైరెక్టర్, హీ డైరెక్టెడ్ మహేష్ బాబు గారు అండ్ ఆల్. ఓకే, నెక్స్ట్ త్రివిక్రమ్ గారు ఫర్ గుంటూరు కారం. ఓకే, వీళ్ళు ఆల్రెడీ నోటబుల్ డైరెక్టర్స్, పెద్ద డైరెక్టర్సే, కానీ వీళ్ళకంటే ప్రొడ్యూసర్లు ప్రమోషన్స్లో ఎక్కువ కనిపించారు. వి సా దేర్ రీజన్స్. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్కి దిల్ రాజు గారు ఆల్రెడీ ఫ్యామిలీ అనే బ్రాండ్ ఉంది కాబట్టి చేశారు, అలా ఇవన్నీ ఉన్నాయి. దీనితో పాటు
వాట్ డూ యూ థింక్ అంటే ఇప్పుడు డైరెక్టర్స్ ఇన్వాల్వ్ అవ్వకపోవడానికి ఇంకొక కారణం ఏంటంటే సినిమా డెడ్ లైన్స్ వల్ల కూడా అయ్యి ఉండొచ్చు అంటావా? ఇప్పుడు గుంటూరు కారం అయితే నేను 200% సినిమా డెడ్ లైన్స్ డెడ్లైన్స్ ఎక్కడ సినిమాకి 10 days ముందు ఏదో షూట్ ఏదో చేస్తున్నాను నేను అంతవరకు యాక్యురేట్ తెలియదు కానీ బట్ యా అలాంటప్పుడు ఆయన వచ్చి ప్రమోషన్ చేయలేరు కదా. ఎక్కడ చేస్తారు టైం ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు పుష్పకి అదే జరిగిందిరా. పుష్పకి ఏంటి ఆడియో లాంచ్ రాలేదు సుకుమార్ నాకు తెలిసి. అదేలే చాలా కేవటిక్గా జరిగింది. సో డైరెక్టర్స్ నేను ఏమంటానంటే వాళ్ళు ప్రమోషన్స్లో ఎందుకు ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వలేరంటే ఒకటి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం అయిపోయిందిరా, ఎవ్రీథింగ్ సినిమా రెడీ, జస్ట్ డేట్ కోసం ఎత్తుక్కుంటున్నారు అన్నప్పుడు డైరెక్టర్కి ఫ్రీ ఉంటుంది, ఛాన్స్ ఉంటుంది, అప్పుడు దే హ్యావ్ ఫ్రీగో నేను అసలు చేయాలా ఉండకూడదు, ఎంత ఉండాలి ఎంత ఉండకూడదు. నీకు ఇంకోటి చెప్పనా, ఈ కొంచెం ఈ 2-3 కొంచెం డైరెక్టర్స్కి ఏముంటుందంటే ప్రొడ్యూసర్ చెప్తారేమో నువ్వు రావాలి వచ్చి నీ సినిమాని ప్రమోట్ చేసుకోవాలి, ఆర్ యూనో ఇట్స్ నాట్ లైక్ నేను రాను నేను సినిమా తీసాను వెళ్ళిపోతాను, ఇట్లా ఉండవేమో టర్మ్స్ ఎవరికీ ఉండవు. అలా అయితే హీరో హీరోయిన్ ఎవరన్నా సరే వాళ్ళు అవి కూడా ఉంటాయి, దేర్ ఇస్ దేర్ ప్రమోషన్స్లో ఎంత అవ్వాలో కూడా ఇస్ దేర్. బట్ ఈసారి రీసెంట్ టైమ్స్లో మోస్ట్లీ లాస్ట్ మినిట్ వర్క్స్, లాస్ట్ మినిట్ దాకా ఏదో చెక్కడం, సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్. అప్పుడు డైరెక్టర్ వచ్చి ఇన్వాల్వ్ అవ్వలేడు కదా. అండ్ అల్టిమేట్లీ మన ఎండ్కి వస్తుంటే అంటే లైక్ అల్టిమేట్లీ మాట్లాడుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే కొత్త ప్రొడ్యూసర్స్ చాలా మంది ఉన్నారు. అంటే లైక్ దేర్ ఆర్ మెనీ ప్రొడ్యూసర్స్ కమింగ్ అవుట్, కొత్త బ్యానర్లు వస్తున్నాయి, ఎవ్రీవన్ ఇస్ ట్రైయింగ్ టు పేవ్ దేర్ వే. అండ్ ప్రొడక్షన్ హౌస్ మూవీస్ ప్రొడ్యూసింగ్ ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. నేనింతేలా చెప్తారు అసలు సక్సెస్ % లీస్ట్ ఉన్న ఇండస్ట్రీ ఇది, 3% అండ్ క్రోర్స్ ఆఫ్ మనీ ఈస్ బీయింగ్ ఇన్వాల్వ్డ్. అలాంటప్పుడు కొత్త బ్యానర్స్ కొత్త ప్రొడ్యూసర్స్ వస్తున్నప్పుడు ఇప్పుడు మనం చాలా ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఓకే ఎస్కేఎన్ కానీ పక్కన పెడదాం, వేరే కొత్త ప్రొడ్యూసర్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు స్వధర్మ్ ఉంది, రాహుల్ యాదవ్ నక్కా ఉన్నారు, ధీరజ్ ముగిల్నేన్ ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. సో వీళ్ళందరినీ తీసుకున్నప్పుడు కొత్త ప్రొడ్యూసర్స్ వచ్చి వాళ్ళ బ్రాండ్ వాళ్ళు క్రియేట్ చేసుకోవడం అనేది ఎంత ఇంపార్టెంట్ అని నువ్వు అనుకుంటున్నావు? చాలా ఇంపార్టెంట్. నువ్వు ఇందాక పేరు తీసే ప్రొడక్షన్ హౌస్ పేరు స్వధర్మ్. నాకు పర్సనల్లీ స్వధర్మ్ ఈజ్ ద యూనో బెస్ట్ ఈ అప్కమింగ్ ప్రొడక్షన్ కంపెనీ. ఎందుకో చెప్తా, 3 సినిమాలు తీశారు. మళ్ళీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, మసూదా అంతే కదా. ఓకే మసూదా అంతే, 3 తీశారు. ఇప్పుడు 4ది సంథింగ్ ఏదో మొన్న అనౌన్స్ చేశారు, ఏదో ఆర్వీఎస్ నిఖిల్తో చేస్తారు. యా సో 3 రిలీజ్ అయినాయి. ఇంకోటి వస్తుంది స్వరూప్. యా సో 3 రిలీజ్ అయినాయి. 3 కొత్త డైరెక్టర్స్, ఆల్మోస్ట్ 3 అందరూ ఎవ్రీథింగ్ కొత్త వాళ్ళు. నీకు మళ్ళీ రావా రిలీజ్ అయినప్పుడు నాకు స్టిల్ రిమెంబర్, నేను ఫస్ట్ డే వెళ్ళా సినిమాకి. ఎందుకు వెళ్ళాను కూడా తెలియదు, జస్ట్ వెళ్ళా ర్యాండమ్గా. సినిమా సూపర్ ఉంది, నాకు బాగా నచ్చేసింది. సరే ఓకే ఫ్లూక్లో హిట్ అయిందో ఏదో ఏమో తెలియదు, హిట్ అయింది అనుకున్నాం. సెకండ్ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, బ్రిలియంట్ ఫిల్మ్. థర్డ్ మసూదా, అగైన్ బ్రిలియంట్ ఫిల్మ్. అంటే ఇలా తీస్తున్నావు అంటే నీ క్రెడిబిలిటీ చూడు. నువ్వు ఇంత మంచి సినిమాలు తీస్తున్నావు అనుకో, నువ్వు జనాల ముందుకు వచ్చి మాట్లాడి ఇదంతా చేయొచ్చు. అగైన్ ప్రొడ్యూసర్స్ చాయిస్, నువ్వు ఏం చేస్తున్నావు అలాంటిది అది ఇది అని చెప్పి. అండ్ ఇందులో కూడా స్వధర్మ్ అండ్ రాహుల్ యాదవ్ నక్కా ఈజ్ ఎ వెరీ వెరీ డిఫరెంట్ ఎగ్జాంపుల్. పీపుల్ మైట్ నాట్ నో రాహుల్ యాదవ్ నక్కా, బట్ పీపుల్ నో స్వధర్మ్. ఎస్ అదే కదా. అంటే ఇప్పుడు ఇఫ్ యు ఆర్ బిల్డింగ్ ఏ బ్రాండ్, ఐదర్ యూ హ్యావ్ టు బిల్డ్ ఇట్ సో వెల్ దట్ పీపుల్ నో యువర్ ప్రొడక్షన్ హౌస్, ఆర్ యూ హ్యావ్ టు కమ్ అవుట్ అండ్ బ్రింగ్ యువర్ ఓన్ పర్సనాలిటీ ఆర్ అవుట్ సైడ్ దట్ పీపుల్ గెట్ ఇన్వాల్వ్డ్ విత్ యూ. ఇప్పుడు నన్ను అడిగితే ఎస్కేఎన్ గారి బ్యానర్ పేరు ఎవరికి తెలియదు అంట, నేను మాస్ మూవీస్ అని తెలియదు, ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ అంటే తెలుస్తుంది, కానీ ఇది వేరు కదా. ఎస్ నీకు రెండింటిలో తేడా చెప్తా. నువ్వు ఇప్పుడు 2 ఎగ్జాంపుల్స్ తీసుకున్నావు. దెర్ ఆర్ మొత్తం ఈ ప్రొడక్షన్ హౌసెస్ మొత్తాన్ని తీసుకుంటే ఆన్ ఎ లార్జ్ స్కేల్ దెర్ ఆర్ 2 types. ఫస్ట్ థింగ్, who wants to market on their own. They have this marketing brain, they have time, they have plan. ఇదంతా ఉండాలి ఎగ్జిక్యూషన్. నాకు ఎలాగ ఉండాలి సినిమా, నేను ఈ టైంకి రిలీజ్ చేస్తున్నాను కాబట్టి నా ఫ్యామిలీ ఆడియన్స్కి ఇది చేయాలి, ఇదంతా వాళ్ళ మైండ్లో ఉంటుంది. దేర్ ఇస్ సెకండ్ థింగ్, నాకు కథ ఇది, నాకు కథను ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఈ కథకి ఈ సెట్ కావాలా, న్యాచురల్ ప్లేసెస్కి వెళ్ళి చేస్తే కావాలా, రియల్ లొకేషన్స్కి బ్లూ స్క్రీన్ ఎంత వాడాలి. కొంతమంది ప్రొడ్యూసర్స్ ప్రొడక్షన్ సైడ్ ఉంటారు, మొత్తం ప్రొడక్షన్ సైడ్ ఉంటారు. మార్కెటింగ్కి పెట్టే ఎఫర్ట్ నేను సినిమాలోనే పెడతా, నేను సినిమాని ఇంకా ఇది చేయడానికి పెడతా. ఇట్స్ దేర్ చాయిస్ ఆఫ్ ఇంట్రెస్ట్. అండ్ ఇదే ఈ 2 type ఆఫ్ ఇది ఉంటారా. సరే ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, హూ వాంట్స్ టు ఇన్వెస్ట్ 100% ఇన్ ద ఫిల్మ్ ఓన్లీ, నాట్ ఇన్ ద మార్కెటింగ్. దేర్ ఆర్ మార్కెటింగ్ ఏజెన్సీస్ ఫర్ ఫిల్మ్స్. ఎగ్జాక్ట్లీ సో వాళ్ళు దే ఆర్ డూయింగ్ ఇట్. ఇప్పుడు నా సినిమా ఇది,
నేను ఇది అనుకుంటున్నా అని మార్కెటింగ్ ఏజెన్సీకి వచ్చేసారు వదిలేశారు అనుకో, మార్కెటింగ్ ఏజెన్సీ అండ్ వీళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్లోకి వచ్చి ఇలా అనుకుందాం, ఇన్ని ఇంటర్వ్యూలు చేద్దాం, ఇన్ని మీమ్స్ చేయిద్దాం, ఆర్ వాట్ ఎవర్, ఈ క్రియేటర్ ఉన్నాడు వీడితో ఇది చేయిద్దాం, ఆర్ వాట్ ఎవర్ ఇదంతా ప్లాన్తో వస్తారు. దట్స్ హౌ దే ఇట్ డిపెండ్స్ అంట. నేను మార్కెటింగ్ ఏజెన్సీసా లేకపోతే ప్రొడక్షన్ హౌస్ ఓన్గా చేసుకుంటుంది లేకపోతే మిక్స్ అండ్ మ్యాచ్. నా టేక్ అవే ఏంటంటే టు కంక్లూడ్ దేర్ ఆర్ దీస్ థింగ్స్ అనమాట. ఒకటేంటంటే ఫస్ట్ థింగ్ ఆ ప్రొడ్యూసర్ ఇంట్రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఆ ప్రొడ్యూసర్కి తను ఎక్కడ తన ఎఫర్ట్స్ పెట్టాలనుకుంటున్నారు అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. కొంతమందికి సినిమాల్లో ప్రొడక్షన్ సైడ్ పెట్టి బిజినెస్ సైడ్ చూసుకోవడం ఇంట్రెస్ట్, కొంతమందికి జనాల దగ్గరకు వచ్చి ఇది నా సినిమా అని చెప్పుకునే ఇంట్రెస్ట్ కూడా ఉన్నోళ్ళు అవి చేస్తున్నారు. లేని వాళ్ళు నువ్వు చెప్పినట్టే ఏజెన్సీస్తో టైఅప్ అయ్యి వాళ్ళ సినిమా ప్రమోట్ చేసుకుంటున్నారు. అండ్ సెకండ్ థింగ్, ఎలాంటి సినిమాకి వాళ్ళ అవసరం ఉన్నప్పుడు బయటకు వస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ప్రొడ్యూసర్ అనే అతనికి తన పర్సనల్ బ్రాండ్ ఉండడం ఈజ్ ఎంతో కొంత వెరీ వెరీ ఇంపార్టెంట్ అని నువ్వు అంటావు. సో దాట్స్ ది థింగ్ గైస్ బేసికల్లీ. అంటే లైక్ ఇందులో ఈ టాపిక్లో మేము ఆడాలనుకున్నది ఏంట్రా అంటే, ఇప్పుడు ప్రమోషన్స్లో మనం ప్రొడ్యూసర్స్ని ఎక్కువ చూస్తున్నాం కదా, దానివల్ల ఏం జరుగుతుంది అసలు, హౌ ఈజ్ ఇట్ షేపింగ్ అప్, మనకి సినిమా ఎలా రీచ్ అవుతుంది అనే దాని గురించి మాట్లాడుకోవాలనుకున్నాం. మీకు యూజువల్లీ ఈ టాపిక్స్, ఇలాంటి టాపిక్స్ ఏమైనా నచ్చితే మాత్రం ఇంకా ఏ టాపిక్స్ మీద మేము మాట్లాడుకోవచ్చు అనేది మీరు మాకు కమెంట్స్లో సజెస్ట్ చేయండి. అందులో మేమేం మాట్లాడగలమో, మాకే దాని మీద అవగాహన ఉందో మేము మాట్లాడతాం. అండ్ దాట్స్ ప్రెటీ మచ్ ఇట్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్, ఇక్కడ వరకు చూసారంటే మాత్రం వీళ్ళు ఏదో సెన్స్ చేస్తున్నారా, ఏదో మాడుతున్నారు కొంచెం ఇంట్రెస్టింగ్ అని మీకు అనిపించి ఉంటుంది. సో బై గైస్, మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం.